హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఐపీఎల్ రద్దు అవుతుందా ఏంటి అనేది ఈ ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను రాత్రి మ్యాచ్ ఫుల్ చూసిన, ఏం జరిగింది ఏంది అనేది ఇందులో చెప్తా. ఫుల్ వీడియో చూడండి. ఐపీఎల్ ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ వర్సెస్ గుజరాత్. అయితే ఈ 2 మ్యాచ్ల్లో పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది టాస్ గెలిచిన తర్వాత వికెట్స్ పడకుండా 10.1 బాల్ వరకు మంచి స్కోర్ మాత్రం చేసింది. 122 స్కోర్ చేసిండ్రు. సడన్గా అయితే లైట్లు బంద్ అవ్వడం జరిగింది స్టేడియంలో. ఎందుకు లైట్లు బంద్ అయినాయి ఏంది అనేది టెక్నికల్ ఇష్యూ అని చెప్పడం జరిగిందనమాట. అయితే అది కాదు. అయితే ఆర్మీ సమక్షంలోనే ఇన్ని రోజులు ఐపీఎల్ జరిగింది. అక్కడ ఆపరేషన్ సింధూర్ అనేసి మనకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ లైట్లు బంద్ చేసి, ఎందుకంటే లైటింగ్ ఆన్లో ఉండడం వల్ల పాకిస్తాన్ వాళ్ళకి తొందరగా తెలిసిపోయి డ్రోన్ పంపించేసేసి బాంబులు వేసేసి పేల్చేస్తారు అనేసి వాళ్ళు ముందే తెలుసుకొని అందరూ వెళ్ళిపోవాలి. ఆ స్టేడియం మొత్తం 1,00,000 మంది ఉంటారేమో. అందరినీ అన్ని లైట్లు బంద్ చేసేసి ఒక లైట్ ఆన్లో పెట్టేసి అందరినీ సురక్షితంగా పంపించేశారు. అయితే ఆ పంజాబ్లో జరిగే ఏ మ్యాచ్ అయినా రద్దు అని అనడం జరుగుతుంది. ఆ పంజాబ్లో జరిగే మ్యాచ్లు మొత్తం వేరే స్థానంలో వేరే దగ్గర పెడతారు ఇప్పటి నుంచి. అయితే ఎందుకంటే మళ్ళీ మ్యాచ్ జరుగుతుందా అనేది అందరికీ ఆలోచన, కానీ జరుగుతుంది. కాకపోతే పంజాబ్లో అయితే జరగదు, అది వేరే వేదిక మీద అయితే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. పంజాబ్లో దాదాపు అన్నీ క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే అది సరిహద్దుకు దగ్గరలో ఉంది. అందు గురించి వాళ్ళని మొత్తం సురక్షితంగా ఏరియాలకు తరలించి మీరు అక్కడ ఎయిర్పోర్ట్లు కూడా బంద్ చేయడం జరిగిందనమాట గవర్నమెంట్. అయితే ఎందుకంటే ఇప్పుడు సింధూరు అనే ఒక జరుగుతుంది కాబట్టి అందులో అంతరాయం జరిగి పేద ప్రజలకి ఆటంకాలు కలిగి ఇబ్బంది పడకుండా తరలిస్తున్నారు. అయితే ఇందులో రాత్రి మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి ఏంది అనేది తర్వాత తెలుసుకుందాం. అయితే వాళ్ళని ప్లేయర్లని 2 జట్లు ప్లేయర్లని ఏ రైల్లోనో ఏ బస్సులోనో తరలిస్తారనేసి చెప్పడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళిపోయి మరి రేపటి నుంచి మ్యాచ్లు కంటిన్యూ జరుగుతాయి, మళ్ళీ ఆడతారు అని చెప్పడం జరిగింది బీసీసీఐ. అయితే ఈ బీసీసీఐ ఎందుకు ఏంటి ఇన్ని రోజులు తెలుసుకోకుండా ఇంత సడన్గా మధ్యలోనే రద్దు చేసింది అని అంటున్నారంటే, ఈరోజు మనకి పాకిస్తాను డ్రోన్ కెమెరా బాంబు పంపించడం జరిగిందంట. ఆ డ్రోన్ కెమెరా బాంబులో మన ఇండియా ఆర్మీ ఆ మధ్యలోనే పేల్చేయడం జరిగింది. అందు గురించి ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నారనమాట. అందుకు చాలా టెన్షన్ వాతావరణం జరిగింది రాత్రి. ఎందుకంటే సడన్గా ఎందుకు లైట్లు బంద్ అయినాయి, ఏం జరిగింది అనేసి అక్కడ బౌలర్స్ బ్యాట్స్మెన్లు హడావుడిగా పరిగెత్తుతున్నారు, హడావుడిగా నడుచుకుంటూ ఆ స్టేడియం లోపలికి వెళ్తున్నారు అక్కడి నుంచి, ఏం జరిగిందో అనేసి టెన్షన్తో. అందుకు ఇలా జరగడం మంచిదే. ఎందుకంటే మనల మంచి సురక్షితంగా ఉండాలి అని గవర్నమెంట్ కోరుకున్నది కాబట్టే మనని కాపాడి బయటికి పంపిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. మరి నెక్స్ట్ మ్యాచ్ ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.